నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు అయితే సాంబార్ చేస్తున్నాను అనమాట. దానికి కావాల్సినవి ములక్కాయలు, టమాటాలు, పెద్దలపాయలు ఒక 3, ఒక 2 ములక్కాయలు, 2 టమాటాలు, 3 పెద్దలపాయలు, 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఫ్రెష్ది, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. దానికి ఎల్లుల్లిపాయలు అనమాట చెత్త కొట్టుకొని ఆడబెట్టుకున్నాను. చింతపండు నానబెట్టుకొని పెట్టుకున్నాను. దానికోసం అయితే పప్పు అయితే ఉడకపెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నేను తాలింపు వేసుకోవడానికి గిన్నె అయితే పెట్టుకున్నాను. అందులో ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకొని ఎండుమిరపకాయలు వేసుకొని ఈ చేతి కొట్టుకుని ఎల్లుల్లిపాయలు వేసుకోవాలన్నమాట. నేనైతే తాలింపు గింజలు అయితే వేసుకుంటున్నాను. జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది సాంబార్లోకి. ఇప్పుడైతే ఎండుమిరకాయలు వేసుకుంటున్నాను. ఎండుమిరకాయలు ఒక 2 తీసుకొని తుంపుకొని వేసుకోవాలన్నమాట. సాంబారు చాలా బాగుంటాయి. నేను చేసే సాంబార్ చాలా బాగుంటాయి. అంతకుముందు ఒకసారి ఫస్ట్ పెట్టాను కానీ అది వాయిస్ సరిగ్గా రాలేదన్నమాట. అందుకని ఇప్పుడు మళ్ళీ పెడుతున్నాను. ఎండుమిరపకాయలు ఎల్లుల్లిపాయలు వేసుకొని బాగా వేగనివ్వాలన్నమాట. బాగా వేగిన తర్వాత అప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే కరివేపాకు బాగుంటుంది. ఈ ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను. ఇవైతే వేయించుకోవాలి. వేగేటప్పుడే ఇందులో పసుపు కూడా వేసుకోవాలన్నమాట. ఈ మూత పెట్టేసుకుంటే మగ్గిపోతాయి అన్నమాట. ఈ ముక్కలు మగ్గితేనే, వేయించుకుంటేనే ఆయిల్లో టేస్ట్ చాలా బాగుంటది సాంబార్కి. ఇలా చేసుకొని చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చేసే సాంబార్ మా వాళ్ళకి అందరికి ఇష్టం అన్నమాట. ఈ 2 రోజులైనా ఉంచుకొని తినొచ్చు. సాంబారు చాలా బాగుంటది, ఏమవ్వదు. ఎక్కువ అయితే చేస్తాను నేను. ఎక్కువ చేస్తే 2 రోజులు ఉంటుంది అన్నమాట. దానికోసం ఇది పప్పు అయితే ఉడికించుకొని మెదుపుకుంటున్నాను. మెత్తగా మెదిపేసుకొని వేడి మీద మెదుపుకుంటే మెత్తగా అయిపోతుంది అన్నమాట. చల్లారితే మెత్తగా మెదగదు. మా పప్పు అయితే మెదిపేసుకొని ఇంకా సాంబార్ ముక్కలు అంతలోకి మూత పెట్టుకున్నాం కదా, అవి మగ్గిపోతాయి. తర్వాత చింతపండు పులుసు నానబెట్టుకున్నాక అవి వేగిన తర్వాత చింతపండు పులుసు తీసుకొని అందులో పోసుకోవాలన్నమాట. ఇవి అయితే వేగినాయి చాలా మట్టుకి. ఇప్పుడైతే చింతపండు పసుపు అయితే వేసుకుంటున్నాను. ఇంట్లో పసుపు కూడా ఆయిల్ వేగితే పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడైతే వేయించుకోవాలి పసుపు వేసుకొని. ఇప్పుడు చింతపండు పులుసు తీసుకొని ఇందులో పోసుకోవాలి. ఇలా చేసుకొని నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. అందరు చేస్తారు కానీ ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉంటుంది కాబట్టి నేను ఇలా చేస్తాను. మీరు కూడా అలా ఒకసారి చేసుకొని ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే చింతపండు పులుసు అయితే పోసేసుకుందాం. ఇందులో ముక్కలు అయితే వేగిపోయినాయి. దానికోసం నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అయితే నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఎక్కువ పులుపుగా కూడా ఉండకూడదు అనమాట. అందులో శుభ్రంగా పిసికేసుకొని పోసేసుకుంటున్నాను. మనకు కావాల్సినంత వాటర్ పోసేసుకొని ఇప్పుడు పప్పు కూడా అందులో వేసుకొని కలిపేసుకోవాలి. కలిపేసుకొని అందులో ఇప్పుడు కారం, ఉప్పు వేసేసుకోవాలి. పప్పు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఇంకా తర్వాత కారం, ఉప్పు వేసేసుకొని ఇంకా మరిగించుకోవడమే అనమాట. మరిగించుకొని లాస్ట్లో సాంబార్ కూడా వేసుకోవాలి. ఇది బాగా మరిగిన తర్వాత ఇప్పుడైతే పప్పు వేసుకొని కలుపుకుంటున్నాను. చిక్కగా ఉన్నాయి అంటే, చిక్కగా ఉంటేనే బాగుంటాయి. కొంచెం వేసుకున్న అన్నంలో కలిసిపోతుంది. ముక్కలు ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకా ఏ ముక్కలు ఉన్నాయి అన్నీ వేసుకోవచ్చు. ఎక్కువ ముక్కలు తినేది మాకు, అందుకని చెప్పి ములక్కాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను నేను. దీనికల్లా ఎల్లుల్లిపాయలు చితికి కొట్టుకొని వేసుకొని ఎండుమిరపకాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. అన్నం అంతా ఇంకో 4 ముద్దలు ఎక్కువే తింటారన్నమాట ఈ సాంబార్ తోటి. సాంబార్ అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి నాకు. కారం అయితే వేసుకున్నాను 3 స్పూన్లు. ఎక్కువ ఉన్నాయి కాబట్టి 3 స్పూన్లు వేసుకున్నాను. సాంబార్ పొడిలో కూడా కారం ఉన్నది కాబట్టి
సరిపోతుంది అనమాట. కావాల్సినంత వాటర్ పోసుకున్నాను. చిక్కగా ఉన్నాయని ఇంకా అసలు ఎక్కువ పోసుకున్నాను నేను. మరిగేసరికి ఇంకా తగ్గుతాయి కదా, అందుకని చెప్పి ఇప్పుడు ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్లు ఉప్పు అయితే వేసుకుంటే సరిపోతుంది. ఇంకా అంతే అండి, మరిగించుకోవడమే సిమ్ లో పెట్టుకొని. పొంగు రాకుండా మరిగించుకుంటే, పొంగు వచ్చినాయి అంటే అదంతా పొంగిపోయి టేస్ట్ పాడవుతుంది. పొంగు రాకుండా మరిగించుకోవాలి సిమ్ లో పెట్టుకొని. ఒక 10 నిమిషాలు టైం పడుతుంది మరిగేసరికి. అయితే మరుగు పట్టినాయి. ఇప్పుడైతే సాంబార్ పొడి అయితే వేసుకుంటాను నేను. మరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు వేసుకుంటే సాంబార్ పొడి లాస్ట్ లో సగం మరిగిన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది సాంబార్ పొడి వేసుకోవడం వల్ల. మీరు ఏ విధంగా చేస్తారు సాంబార్ ఏంటనేది నాకు కామెంట్ చేసేయండి. నేనైతే అంత వేసుకున్నా అనుకోకుండా అది గవకని పడిపోయింది అనమాట. సాంబార్ పొడి అయితే వేసుకొని నేను ఒక చిన్న ముక్క బెల్లం ముక్క కూడా వేసుకుంటాను. అందులో పులుపు అడ్జస్ట్ అవ్వడానికి, కారం పులుపు అడ్జస్ట్ అవ్వడానికి చిన్న బెల్లం ముక్క వేసుకోవడం వల్ల చాలా బాగుంటది. పులుసులకైనా ఇలా సాంబార్లకైనా చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకోవాలి. తీపి ఏమి ఉండదు, మనకి పులుపు అడ్జస్ట్ అయ్యి రుచి చాలా బాగుంటుంది. ఇంకా అంతేనండి, ఆయిల్ పైకి తేలే వరకు మరిగించుకున్నాం అంటే అయిపోతుంది అనమాట. నా వీడియోస్ ఎలా ఉంటాయి, నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా, ఇంకా ఏమన్నా మంచి మంచి వంటలు కావాలంటే కామెంట్ చేసేయండి, నేను చేస్తాను, ట్రై చేస్తాను. ఇంకా మీకు పెడతాను అనమాట మంచి మంచి వీడియోస్. నా వీడియోస్ చిన్న లైక్ అయితే ఇవ్వండి, మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. ఆ లైక్ ఇవ్వడం వల్ల ఇంకా వీడియో కొంతమందికి వెళ్తుంది. అది సాంబార్ పొడి అందులో గరిటెలు అతుక్కుంది కాబట్టి స్పూన్ తో తీస్తున్నాను. తీసి బాగా కలుపుకోవాలి. అది కూడా ఒండ్లు కడుతుంది అనమాట. ఒండ్లు కట్టకుండా కలుపుకోవాలన్నమాట సాంబారు. చాలా బాగుండేవి తింటుంటే కూడా. ములక్కాయ ముక్కలు అంటేనే స్పెషల్ కదా సాంబార్కి. ములక్కాయల సాంబార్ అంటే చాలా బాగుంటది. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి నేను చేసినట్టు, తప్పకుండా నచ్చుతుంది. ఇంకా అంతేనండి. ఇప్పుడైతే ఒక చిన్న బెల్లం ముక్క అయితే వేసేసుకుందాం. ఇందులో వేసుకుని ఇంకా ఒక 5 నిమిషాలు మరిగించుకున్నామంటే ఇంకా అయిపోయినట్టే, ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు. అంత మొక్క వేసుకున్నాను నేను. వేసుకోవడం వల్ల తీర్థం రాదండి, ఆ పులుపు అదంతా అడ్జస్ట్ అయ్యి చాలా బాగుంటది. ఇంకా ఇప్పుడు ఈ టైంలో కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకున్నామంటే ఇంకా చాలా సూపర్ గా ఉంటది. కొత్తిమీర అయితే లేదు, కరివేపాకు ఎక్కువ వేసుకున్నాను నేను. ఇంకా మరిగి కొంచెం ఆయిల్ పైకి తేలిందంటే ఇంకా అయిపోయినట్టే. ఇంకాసేపు ఉంటే అయిపోతుంది. ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో సాంబార్ వేసుకొని అప్పుడాలు వేయించుకొని తింటే చాలా బాగుంటది. మరిగిపోయింది. ఇంకా ఇలా ఉన్నప్పుడు అయితే ఉడికింది, మొక్క కూడా ఉడికింది చూసుకొని ఇంకా ఆఫ్ చేసేసుకోవడమే. ఒక 10 నిమిషాలు అయితే మరిగించుకోవాలి. ఎక్కువ మరిగించుకోవడం వల్ల మొక్కలు అవి బాగా ఉడుకుతాయి. ఎంత మరిగితే అంత సాంబార్ టేస్ట్ వచ్చింది అనమాట.